ఘనమైన పనిని ఘనహీనంగా మనుషుల చేత ఎంచబడే అవయవానికే దేవుడిచ్చాడు. నాదేముంది అనుకుంటే పొరపాటు, నేను నిలబడకపోతే ఏముంది అని అనుకుంటే పొరపాటు. నీవు ఒక అత్యంత బాధ్యత కలిగిన వ్యక్తివి. ఆ గౌరవం కొన్నిసార్లు నీ భర్త నుండి నీకు అందకపోవచ్చు, నీ బిడ్డల నుండి నీకు అందకపోవచ్చు, తల్లిదండ్రుల నుండి నీకు అందకపోవచ్చు, ఒక్కోసారి భార్య నుండి కూడా నీకు అందకపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీ కుటుంబానికి నిన్నొక బాధ్యత కలిగిన పొజిషన్లో ఉంచాడు. పక్క వ్యక్తి నిన్ను తక్కువగా చూస్తే కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేనంతా విలువైన వ్యక్తిని కాదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఒక అవయవముగా నిర్మించిన హస్తాలున్నాయి చూసావా, ఆయన చెప్తున్నాడు నీవు చాలా బాధ్యత కలిగిన వ్యక్తివి. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. అది కుటుంబములోనైనా, అది సంఘములోనైనా. నీ విలువ నీ పక్కోళ్ళకి తెలీదు. నీ విలువ కొన్నిసార్లు నీ కుటుంబస్తులకే తెలీదు. నీ విలువ నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు. రండి ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ చరణాన్ని చదువుకుందాం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదువుకుందాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. చాలు. దేవుడు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మన వెనికిడిలో దీవించి తన కృప ద్వారా మనతో కొన్ని విషయాలను మాట్లాడును గాక. ఆమేన్. మొదట చదువుకున్నటువంటి మాటలోనేమో ఒక మాట మనకు స్పష్టమవుతుంది. ఏంటిది అనంటే, యేసు ప్రభు అనంట శిరస్సై ఉన్నాడంట. రెండోసారి చదువుకున్నటువంటి మాటలోనేమో మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నామంట. దేవునికి స్తోత్రం. మనము ఎంతమందిమి ఉన్నా సరే మనం క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరం అంతటికీ కూడా శిరస్సుగా ఎవరున్నారయ్య అంటే మన ప్రభువైన యేసు. మన అందరం కూడా క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నాం. ఇదే అధ్యాయములో 13వ వచనాన్ని ఒకసారి చదవండి. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. శరీరములో అనేకమైన అవయవములు ఉన్నాయి. శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అనంటే, తన పని తాను చేసుకుంటూ సాగిపోవాలి అనంటే, శరీరములో ఉన్నటువంటి ఏ అవయవం చేసేటటువంటి పని ఆ అవయవం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఈ శరీరములో ఒక్క అవయవం పని చేయకపోయినా వేరే అవయవాలన్నిటి మీద ఆ ఎఫెక్ట్ పడుద్ది. ఈ శరీరములో చిన్న అవయవాలు ఉన్నాయి, పెద్ద అవయవాలు ఉన్నాయి, ఘనమైన అవయవాలు ఉన్నాయి, అంతగా గుర్తింపు లేని అవయవాలు ఉన్నాయి. అంతగా గుర్తింపు లేని అవయవము సహా బలహీనమైతే, గుర్తింపు పొందిన అవయవము కూడా ఏమి చెయ్యలేని స్థితిలో మారిపోద్ది. అంటే శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము ప్రాముఖ్యమైనదే. అదే వివరిస్తున్నాడు పౌలు గారు. చదువుతారు.
చదవండి. నేను చెయ్యిని కాను గనుక అదిగో నేను చెయ్యిని కాను గనక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున ఆ, శరీరములోనిది కాకపోలేదు. చూసారా, నేను చెయ్యిని కాదు కదా. చెయ్యి అంటే అన్ని పనులు చేస్తుంది. నేను పాదాన్ని, పాదము వేరు కాలు వేరు. పాదం అంటే ఏం చెప్పండి? అరికాలు అంటారు చూసి, అది పాదం కదా. ఆ యొక్క పాదానికి పెద్ద విలువ ఉండదు, ఉండకపోయినా సరే సర్వ శరీరము నిలవబడేది ఆ పాదం మీదే. ఆమేన్. నేను చెయ్యని కాను కదా, శరీరములో దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది చెయ్యికి విలువ ఉంది. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకో, పాదంతో ఆశీర్వదిస్తావా? దేంతో ఆశీర్వదిస్తాం? ఒక బ్లెస్సింగ్ ఇవ్వాలంటే హ్యాండ్తో ఇస్తాం. షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఎవరికైనా వెళ్తే జస్ట్ చేయి తగిలింది అనుకోండి హాయ్ చెప్తాం. కాలు తగిలింది అనుకో, కళ్ళు కనపడట్లేదా, తన్నుకుంటూ వెళ్తున్నావు. కాలు తగిలితే ఆ ఫీలింగ్, అవునా? ఎందుకనంటే కాళ్ళకి అంత విలువ, పాదానికి అంత విలువ లేదు. అందుకే పౌలు గారు అంటున్నారు ఇక్కడ ఏమనంటే, నేను పాదాన్ని కదా, నేను చెయ్యిని కాదు కదా, నేను చెయ్యిని కాదు కదా. కాబట్టి నేను శరీరములోని దానిని కాను అని తగునా? దేవునికి స్తోత్రం. అది పాదము అయినప్పటికీ కూడా ఈ అందమైన శరీరమంతటిని మోసేటటువంటి బాధ్యత దేవుడు పాదం మీదే పెట్టాడు. దేవునికి స్తోత్రం. మోసేటటువంటిది అదే, కానీ చెయ్యికున్నంత విలువ పాదానికి లేదు. వేరే అవయవాలకున్నంత విలువ పాదానికి లేకపోవచ్చు. కాలు తగిలితే షేమ్గా ఫీల్ అవుతారు. కాలు నడవడానికి తప్ప వేరే దేనికి వాడరు. ఈ చేతులను చూడండి, అనేకమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. చేతుకుండేటటువంటి ఘనత వేరు, గౌరవం వేరు. కానీ పాదమును కూడా దేవుడు ఎక్కడ పెట్టాడంట? శరీరంలో పెట్టాడంట. మాత్రమే కాదు, ఒక బాధ్యత కలిగినటువంటి బరువును మోసేటటువంటి స్థితిలో పాదాన్ని దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. అదిగో చూసారా, నేను కన్నును కాదు కదా అని చెవి అంటుందంట. నేను కన్నును కాదని చెప్పి చెవి అనుకున్నంత మాత్రాన శరీరములోనిది కాకుండా పోదు కదా. అయితే శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? ఓకే. అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? ఓకే. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. ఓకే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. జాగ్రత్తగా వినండి. ఓకే. కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పకూడదు. తల పాదములతో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు. తల పాదములతో నువ్వు నీతో నాకు పని లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గనపరుచుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నీవు నాకు అక్కర్లేదని ఒక అవయవముతో మరొక అవయవం చెప్పజాలదు. ఎందుకు అనంటే ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరొక దానికి లింక్ అయి ఉన్నది. ఒకటి లేకపోతే మరొకటి ఇబ్బంది పడుతూ ఉంటుంది.
ఒకటి బలహీనమైతే శరీరం అంతా కూడా బలహీనమవుద్ది. నేను వినేదాన్నే కదా, నన్ను పెద్దగా ఎవరు పట్టించుకోరు. కళ్ళును చూడు, అందరు కళ్ళును చూస్తారు, అందరినీ కళ్ళు చూస్తాయి. కాబట్టి కళ్ళుకు ఒక ప్రత్యేకమైన విలువ ఉన్నది. కాబట్టి నాదేముందిలే అని చెప్పి చెవి అనుకోకూడదంట. నేను చాలా రమ్యమైన దానిని నీదేముందిలే అని చెప్పి కన్ను చెవుతో చెప్పకూడదంట. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే ఏవి విలువ లేనివిగా ఉన్నవో వాటికి దేవుడు మరింత విలువనిచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఏవి ఘనహీనముగా ఎంచబడుతున్నాయో వాటిల్ని దేవుడు ఒక ప్రాముఖ్యమైన పాత్రలుగా పెట్టాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమై ఉన్నటువంటి మనం క్రీస్తు అవయవములై ఉన్నాము. అంతా ఒకరే కాదు, గుర్తుపెట్టుకోండి, అంతా ఒకరే కాదు. మనం వేరు వేరు అవయవములై ఉన్నాం. చెయ్యి చేసే పని కాలు చేయలేదు, ఓకే. కాలు చేసే పని కన్ను చేయలేదు, కన్ను చేసే పని ముక్కు చేయలేదు, ముక్కు చేసే పని చెవి చేయలేదు, చెవి చేసే పని నోరు చేయలేదు. కానీ సంఘం యొక్క వ్యవహారం ఎలా ఉందంటే నేటి దినాల్లో ఈ కన్ను అంటుంది అసలు నేనే గొప్ప అంటుంది. నేనే గొప్ప, నీదేముంది పక్కబో అంటుంది చెవితో. నీవేముంది ఊరికే వింటావు అంతే, ఎవడు మాట్లాడకపోతే నీకు దిక్కులేదు. ఎవరన్నా ఏదన్నా సౌండ్ వినపడితేనే కదా నీకు వినపడేది. ఎవరు మాట్లాడకపోతే నీ మొహం నిన్నెవడు ఆడుకుంటాడు, తీ పక్కకు. నేనంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చక్కగా చూస్తూ కూర్చుంటా. సర్వ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాను నేను. అద్భుతమైన ఆహ్లాదకరమైన ఒక ఆనందాన్ని మనసుకు అందించేది నేనే అని చెప్పి కన్ను మిడిసిపడి చెవుని తక్కువ చేస్తుంది. ఈ చేతులు నీ మొహం ఎక్కడికన్నా వెళ్తే నీ భారీ కాయాన్ని నువ్వు నడుచుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సింది. నీ దరిద్రం కోరి వాళ్ళ నడవటం కూడా తగ్గిపోయింది. ఎవరి కాళ్ళకి సొంత బళ్ళు వచ్చేసినాయి, కారులు వచ్చేసినాయి. ఏం నడుస్తున్నారు నీతో? నీదేముంది నీ మొహం? నేను చూడు, ఈ పని చేసింది నేనే, ఈ పని చేసింది నేనే, ఈ విధంగా ఇది చేసింది నేనే అని చెప్పి ఏమంటున్నాయి చేతులు? ఈ పని నేనే చేశా, ఈ పని నేనే చేశా, ఈ పని నేనే చేశా అని చెప్పి కాళ్ళతో అంటున్నాయి ఈ చేతులు. నీ మొహం నువ్వేం చేసావు అని చెప్పని అంటున్నాయి. కానీ శరీర యొక్క వ్యవస్థ చూస్తే అలా లేదు. కాలుకు చిన్న ముళ్ళు దిగిందనుకో, కన్నేమో ఏడుస్తుంది. కన్నుకేమైనా గాయమైందా? చెయ్యేమో ఆ పాదం దగ్గరికి వెళ్ళి నిదానంగా ఏదో ఉపశమనం చేసే పని చేస్తుంది, కట్టు కడుతుంది చెయ్య. ఆమెన్. ఏదో ఒక పిన్నో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి దాన్ని తీసే ప్రయత్నం చేస్తుంది. ఏంటిది? గాయమైంది దేనికి? కాలుకి. ఆ కాలు కూడా అంతే. ఆడు చెప్తే వినడో, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తిరిగాడు, ఏదో కంచుల్లోకి వెళ్ళాడు, ఏదో దిగింది లోతుగా. ఇప్పుడు వచ్చి పెద్ద మన ముందు షో చూపిస్తున్నాడు. ఆ షోలు చూసే టైం ఏమి లేదు అని చెప్పి చెయ్యి అనదో. కాల ఆడి ఎద్దులాగుండి 2 స్తంభాల్లాగా ఉండి అంతే. ఆడ ఎవడు మాట అని చెప్పి కన్ను అనదో. ఎన్నిసార్లు చెప్పాను నేను అటు పోవద్దని. ఆ ముళ్ళ కంచెల్లోకి వెళ్ళాడా, చచ్చాడా, దూకాడా, పో దరిద్రుడు పోనే అని నోరు అనదు. కన్నేమో ఏడుస్తుంది, నోరేమో అబ్బా అని చెప్పి ఆ ఫీలింగ్ తెలియపరుస్తుంది. చెయ్యేమో గాయాన్ని కట్టే ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ వేరు వేరు అవయవాలు, కానీ ఒక్క శరీరంలో ఉన్న కారణాన ఒకదానికి గాయమైతే అన్నీ స్పందిస్తున్నాయి. చెయ్యి ఏదో పని చేసింది, మంచి పని చేసింది. చేసినప్పుడు ఆ వ్యక్తిని వేదిక మీదకి పిలిచారు. వేదిక మీదకి పిలిచి ఇతడు చేసినటువంటి ఒక మంచి ఉపకరణాన్ని బట్టి
లేకపోతే ఇతడు రాసినటువంటి ఎగ్జామ్ను బట్టి, చేతితో ఇతడు చేసినటువంటి యొక్క మంచి అద్భుతమైనటువంటి విధానాన్ని బట్టి అందరూ కూడా ఈయనకి చప్పట్లు కొట్టనని చెప్పి చప్పట్లు కొట్టిస్తూ దండేశారు. దండ దేనికి వేశారు? మెడకేశారు. పని చేసింది ఏది? దండ మెడకేస్తే, ఏయ్ పని చేసిందేమో నేను మెడకేస్తా, తీసేయి అని చెప్పి దండ అర్ధంతరంగా తీపిచ్చేసి చేతులకేయి అని చేతులకి వేయించుకుని తిరిగారనుకో, ఆ మీటింగ్ అంతా ఎలా ఉంటుంది ఫీలింగ్? ఆలోచించండి. పని చేసిందేమో ఒకటి, ఘనత వచ్చిందేమో వేరే దానికి, కానీ ఈ చేతులు ఏం కొడుతున్నాయి? దేవునికి స్తోత్రం. అదేంటి? అరే పని చేసింది నేను, ఘనత దక్కిందేమో మెడకి, సన్మానం చేసిందేమో మెడని, దండేసిందేమో మెడకి. అని నేను ఎంత కష్టపడి రాత్రింపగలు చదివిందేమో నా నోరు, చూసిందేమో నా కన్ను, ఎగ్జామ్ రాసిందేమో నా చెయ్యి, దండ పడిందేమో ఏ మాత్రం కూడా కష్టపడను మెడకి. ఏంది ఇది అని అనుకోదు. ఆమెన్. మెడకి దండ పడగానే మనసులో సంతోషం, అవునా? ముఖం మీదేమో చిరునవ్వు. ఈ చేతులు ఏం చేస్తున్నాయి? చప్పట్లు కొడుతున్నాయి. పడింది మెడకు కదా, చేతులు చప్పట్లు సంతోషించేస్తున్నాయి. కానీ క్రీస్తు యొక్క సంఘం ఎలా ఉంది, అసలు ఎలా ఉండాలి అనే విషయం దేవుడు ఈ పగటి వేళ ఒకసారి అలాగా మన ముందుకు తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అరే పని చేసిందేమో నేనా, ప్రశంసించేదేమో వాళ్ళనా, నిలబడిందేమో నేనా, గొప్పలకు పోయేదేమో ఆయన, కానుకిచ్చిందేమో నేనా, నన్నేమో తెరనకాల అని ఈ శరీరము అనుకోట్లా. ఒక అవయవానికి బాధ కలిగితే ఎంటైర్ శరీరం అంతా బాధపడుతుంది, స్పందిస్తుంది. ఒక అవయవానికి ఘనత దక్కితే శరీరం అంతా పులకిస్తుంది. అలా ఉండాలి కదా క్రీస్తు శరీరం అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఏ వ్యక్తికి ఘనత దక్కినా, ఏ అవయవానికి ఘనత దక్కినా వేరే అవయవాలన్నీ కూడా సంతోషించాలి. ఏంటి? ఇటు పని తీసి అటు పని ఇలా నిలబడలా, ఏమీ కూడా స్పందించలా అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకనంటే నీ ఘనత నీకే ఉంటుంది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని అనంటే, ఘనహీనమైనటువంటి వాటినంట ఆయన మరి విశేషముగా ఘనమైన పాత్రలుగా ఎంచాడంట. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘములో అవయవములై ఉన్నటువంటి మనం అందరూ ఒకే పని చెయ్యరు, అందరూ ఒకే పని చెయ్యలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు కేటాయించాడు. కొంతమంది నోరు చేసే పని చేస్తారు. నోరు చేసే పని ఎవరు చేస్తారయ్యా అంటే దేవుడు మనకిచ్చినటువంటి దైవజనుడు. ఈయన ఎవరి నోరు అనంటే దేవుని నోరు. దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటని ప్రజల దాకా తీసుకురావడానికి దేవుని నోరుగా వాడబడతాడు దైవజనుడు. మరి శరీరం అంతా ఒక నోరేనా ఉన్నది? శరీరం అంతా ఒక నోరేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. చేతులు ఉన్నాయి. ఈ చేతులు ఏం చేస్తాయి అంటే దేవుని పని కొరకు సమకూరుస్తాయి.
దేవుని పనిలో సమకూర్పు ఉండేలాగున ఈ చేతులు వాటి పని అవి చేస్తాయి. నోరు చేసే పని నోరు చేయాలంటే చేతులు చేసే పని చేతులు చేయాలి. కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి. కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి. అవయవాలన్నీ కూడా ఒక పని కొరకు ఏ విధంగా సర్వ శరీరము అవయవాలన్నీ కూడా ఏ విధంగా స్పందిస్తాయో, దేవుని పని జరగాలి అనంటే క్రీస్తు శరీరమైనటువంటి మన అందరం వేరు వేరు అవయవములై ఉన్నాం. అందరూ ఒకే అవయవం కాదు. అందరూ చేతులు కాదు, అందరూ కళ్ళు కాదు, అందరూ నోరులు కాదు, అందరూ కాళ్ళు కాదు, అందరూ చెవులు కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా చేశాడు. అందుకే దేవునికి నీవు చాలా ప్రత్యేకం. ఎందుకు అనంటే నీవు వేరే అవయవం లాంటి దానివి కాదు. నువ్వు ఒక ప్రత్యేకమైన అవయవాన్ని దేవునికి. నీ పక్కనోళ్ళు ఇప్పుడు కన్నుకి కాలును చూస్తే లోకు అయి ఉండొచ్చు, అవునా? చేతులకి కాళ్ళను చూస్తే లోకు అయి ఉండొచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవునికి నీవు చాలా అవసరం. నువ్వు ఆయనకి లోకువు కాదు. నీ పక్కనోళ్ళు ఒకవేళ నిన్ను లోకువుగా ఎంచొచ్చు, కానీ నీవు క్రీస్తు శరీరములో ఒక అవయవానివి. అది నీవు నిలబడితేనే ఆ పని జరుగుద్ది. చిన్న అవయవం, అవును, నువ్వు చిన్న అవయవానివే, కానీ నీవు నిలబడితేనే ఆ పని జరుగుద్ది. కన్ను శరీరం అంతటిలో బలహీనమైన అవయవం, కానీ సర్వ దేహానికి దీపం కన్నే. చూడగలిగిన దాన్ని కన్ను చూడాలి. ఆమేన్. ఎక్కడ ఏ పని ఉంది చూడాలి. దైవజనుడు అన్నీ చెప్పడు. ఎక్కడ ఏ అవసరత ఉంది అది కన్ను బాధ్యత. ఎక్కడ ఏ బర్డెన్ ఉంది చూడాలి, కన్ను బాధ్యత. పలానోళ్ళు వస్తున్నారు మీటింగ్కి, అలాగే అక్కడ కుర్చీలు లేవు. ఆ సంఘంలో కన్ను ఉందనుకో, కన్ను చూసుకుంటుంది అది. వాళ్ళు కూడా అందరూ ఆవలించకుండా కూర్చోరు, ఎందుకంటే అది కన్ను. చూసుకోవాలి, ఎక్కడే లోటు ఉంది చూసుకోవాలి, ఎక్కడే బాధ్యత ఉంది చూసుకోవాలి, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు సాధ్యమైనంత వరకు చూసుకోవాలి. అది కన్ను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను తన శరీరములో ఒక ప్రత్యేకమైన అవయవముగా చేశాడు. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అవును, నువ్వు కన్నువు కాకపోవచ్చు, నువ్వు చెయ్యివి కాకపోవచ్చు, నువ్వు కాలువే కావచ్చు, కానీ సర్వ శరీరానికి నీ బాధ్యత ఉంది. సర్వ శరీరం నిలబడాలంటే నువ్వు నిలబడాలి. నేను పాదాన్నేగా అని చెప్పి అనుకుంటే శరీరం అంతటికి డ్యామేజ్ అవుద్ది. నాదేముంది, నేను ఒక చిన్న అవయవాన్నేగా అని చెప్పని అనుకుంటే, లేదు, చిన్న అవయవానికే దేవుడు ఎక్కువ బాధ్యతనిచ్చాడు. ఘనమైన పనిని ఘనహీనంగా మనుషుల చేత ఎంచబడే అవయవానికే దేవుడిచ్చాడు. అది సంఘంలో కావచ్చు, బయట మనం పెట్టేటటువంటి మీటింగ్లో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బాధ్యత ఉంది. నాదే ఉంది అనుకుంటే పొరపాటు. నేను నిలబడకపోతే ఏముంది అని అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ప్రతి అవయవం దేని పని అది చేయాలి. ఇది సంఘంలో నుండి ఒక్కసారి మీ కుటుంబంలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్యామిలీలో కూడా నీవు ఒక అత్యంత బాధ్యత కలిగిన వ్యక్తివి. గుర్తుపెట్టుకోండి. ఆ గౌరవం కొన్నిసార్లు నీ భర్త నుండి నీకు అందకపోవచ్చు, నీ బిడ్డల నుండి నీకు అందకపోవచ్చు, ఓకే, తల్లిదండ్రుల నుండి నీకు అందకపోవచ్చు, ఒక్కోసారి భార్య నుండి కూడా నీకు అందకపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీ కుటుంబానికి నిన్నొక బాధ్యత కలిగిన పొజిషన్లో ఉంచాడు. ఆ అవయవం, ఆ శరీరానికి, నీ కుటుంబం అనేటటువంటి శరీరానికి నీవు ఒక అవయవం కాబట్టి నీవు చాలా అవసరమైన వ్యక్తివి.
పక్క వ్యక్తి నిన్ను తక్కువగా చూస్తే కృంగిపోవలసిన అవసరం లేదు. నేనంత విలువైన వ్యక్తిని కాదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఒక అవయవముగా నిర్మించిన హస్తాలున్నాయి చూసావా, ఆయన చెప్తున్నాడు నీవు చాలా బాధ్యత కలిగిన వ్యక్తివి. నీ ఇంట్లో నీ రోల్ నీవు మాత్రమే పోషించగలవు. బిడ్డలతో కూడా చెప్తున్నా, బిడ్డలు కూడా ఆ కుటుంబానికి వారు నడిపించాల్సిన రోల్ వాళ్ళు నడిపిస్తేనే అది ఫ్యామిలీ అవుద్ది. బిడ్డలు గాడి తప్పినా, భార్య కానివ్వండి భర్త కానివ్వండి గాడి తప్పినా, ఎవరిని దేవుడు ఏ అవయవములో ఉంచాడో ఆ అవయవములో ఉండకుండా నాదే ఉందిలే అనుకుంటూ కాస్త అటో ఇటో వెళ్ళినా ఏమవుద్ది అనంటే, కుటుంబం తండ్రి సరిగా ఉండొచ్చు, తల్లి సరిగా ఉండొచ్చు, బిడ్డలు తేడా పడితే ఫ్యామిలీ స్పాయిల్ అవుద్ది. తండ్రి బయట తలెత్తుకుని బతకలేడు, తల్లి బయట తలెత్తుకుని బతకలేదు, ఫ్యామిలీ తేడా అయిపోద్ది. ఎందుకనంటే బిడ్డలు గాడి తప్పారు కాబట్టి. బిడ్డలు బాగుండి భార్య బాగుండి భర్త గాడి తప్పిన ఫ్యామిలీ స్పాయిల్ అయిపోద్ది. అలాగే అందరూ బాగుండి భార్య కాస్త అటు ఇటు తన బాధ్యతను విస్మరించిన ఫ్యామిలీ డిస్ట్రాయిడ్ అయిపోద్ది. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. ఆమేన్. అది కుటుంబములోనైనా అది సంఘములోనైనా. ఆమేన్. నీ విలువ నీ పక్కోళ్ళకి తెలీదు. నీ విలువ కొన్నిసార్లు నీ కుటుంబస్తులకే తెలీదు. నీ విలువ నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు. కాబట్టి నా ప్రియమైన దేవుని వారలారా, నీ తోటి వారు నీ విలువను గుర్తించడానికి వాళ్ళెవరు? నిన్ను చేసింది వాళ్ళు కాదు, నిన్ను క్రియేట్ చేసింది వాళ్ళు కాదు. నువ్వెంత విలువైన వ్యక్తివి కాకపోతే ఆయన నిన్ను తన చేతులతో చేస్తాడు. సముద్రాన్ని చేతులతో చేయలా. హలో, ఆకాశాన్ని దేవుడు చేతులతో చేయలా, భూమిని దేవుడు చేతులతో చేయలా, ఈ సర్వ విశ్వాన్ని చేతులతో చేయలా. మనకంటే భారీ ఆకారంగా ఉన్నటువంటి జంతువులను, మృగాలను, పక్షులను ఆయన చేతులతో చేయలా. పలుకగా ఆ ప్రకారం అయిపోయినాయి. కానీ నిన్ను ఒక మాట అనేసి చేసేద్దాం అనుకోలా, ఆయన స్వహస్తాలతో చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఎందుకు అనంటే నీవు ఆయనకి అంత విలువైన వ్యక్తివి. నీ తోటి వారు విలువ లేకుండా మాట్లాడితే నీకేమైంది? నీ విలువను కట్టాల్సింది వాళ్ళు కాదు, నిన్ను చేసినోడు. నీ విలువను కట్టాల్సింది నిన్ను కట్టుకున్న వాళ్ళు కాదు, నిన్ను చేసినోడు. నీ విలువను కట్టాల్సింది నీ స్నేహితులు కాదు, నిన్ను చేసినోడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా ప్రాణం, నేను నిన్ను స్వహస్తాలతో చేసుకున్నా, కానీ నీ శరీరాన్ని నువ్వు డ్యామేజ్ చేసుకున్న ఉపాధి మాటిని. కాబట్టి డ్యామేజ్ చేసుకున్న దాన్ని తిరిగి మరలా రిక్యూర్ చేసుకోవడానికి నా ప్రాణాన్ని ఇచ్చా. ఆలోచించుకోండి మీరే, నువ్వెంత విలువైన వ్యక్తివో. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టిలో నువ్వు ఒక ఘనమైన వ్యక్తివి. దేవుడు ఈ సంఘంలో నిన్ను నాటాడు అని అంటే ఇక్కడ నువ్వేదో 4 మాటలు నేర్చుకుని వెళ్ళిపోవటమే కాదు. హలో, నీ బాధ్యత ఇక్కడ ఉంది. నీ పని ఇక్కడుంది, నువ్వు చేసేది ఇక్కడుంది, నీ ద్వారా దేవుడు కదిలేది ఇక్కడుంది. నేను ఒక నోరుని, నేను ఎలా ఒక నోరును, నువ్వు ఒక చెయ్యివి, నువ్వు ఒక కాలువి, నువ్వు ఒక కన్నువి, నీవు ఒక చెవివి. నేను మాట్లాడతా, శరీరం అంతా నోరే కాదు. చెయ్యి చేయాల్సిన పని, ఈ మాట్లాడినప్పుడు చెయ్యి ఏం చేయాలో ఆ పని చేయాలి. మాట్లాడినప్పుడు కాలు ఎక్కడికి నడవాలో అక్కడికి నడవాలి. మాట్లాడినప్పుడు వినేటటువంటి వారు వినాలి, చేసేటటువంటి వారితో వాటిని చెప్పాలి. మాట్లాడినప్పుడు ఓకే, ఇక్కడ ఈ పని ఉంది, అక్కడ ఆ పని ఉంది, ఇక్కడ ఈ బాధ్యత ఉంది, ఇక్కడ ఈ లోటు ఉంది అనేది కన్ను చూడాలి, నోరు మాట్లాడుతుంది, చూడాల్సింది చూడాలి, వినాల్సింది వినాలి, పరిగెత్తాల్సింది పరిగెత్తాలి, చేయాల్సింది చేయాలి. అప్పుడే క్రీస్తు ప్రణాళిక సంపూర్ణమవుద్ది. మీదే ఉంది మాట్లాడే నేను, నో 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 నో, ఎప్పటికీ అది కాదు. నీ పని ఇక్కడ ఉంది కాబట్టి ఎన్నో ఇళ్లను దాటి నీవు ఇక్కడికి వస్తున్నావు.
4 మాటలు వినేసి, నేను చెప్పే 4 ఉపన్యాసాలు వినేసి కాదు కాదు, నీవు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి యేసయ్య శరీరంలో. సంఘంలో చేర్చబడటం అంటే యేసయ్య శరీరములో అవయవముగా మారటం. అన్ని అవయవాలు ఒకటే కాదు, ఒక్కొక్క అవయవాన్ని దేవుడు ఒక్కో రీతిలో చేశాడు. అన్ని చెవులే కాదు, అన్ని నోరే కాదు, ఆమేన్, అన్ని చేతులే కాదు, అన్ని కాళ్ళే కాదు. నీవు ఒక అవయవానివి. నేను చెప్పేది అదే, నువ్వు ఏ అవయవానివో నీకు తెలియకుండానే నీవు ఆ మార్గాన్ని ఎంచుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మెట్టు లోపలికి వెళ్ళి నేను ముగిస్తా. మన కంటికి కనబడే అవయవాలు కొన్ని ఉన్నాయి, మన కంటికి కనబడని ప్రత్యేకమైన అవయవాలు మరెన్నో ఉన్నాయి. వాటిని కనబడని స్థానంలో దేవుడు అమర్చాడు. మీరే చెప్పండి, మీ గుండెని ఎప్పుడైనా మీరు చూసారా? మీ బ్రెయిన్ ఎప్పుడైనా మీరు చూసారా? పోనీ కిడ్నీని చూసారా? లివర్ని చూసారా? ఊపిరితిత్తులను చూసారా? చెప్పండి. కనబడని ప్లేస్లో కొన్ని దేవుడు పెట్టాడు. అవి ఎంత విలువైనయో తెలుసా? కనబడే వాటికంటే అవి విలువైనవి. ఆమేన్. అవి నేను కనబడాలి అనుకోకూడదు. అనుకుంటే మనిషి చచ్చిపోతాడు. గుండె నేను కనబడాలి అనుకోకూడదు. మెదడు చెప్పండి, నేను కనబడాలి, నో. లోపలున్న ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ నేను కనబడాలని అనుకోకూడదు. దేవుడు వాటిని హైడ్లో ఉంచాడు. హైడ్లో ఉండి వాటి పని అవి చేయాలి. అవును, దేవుడు కొంతమందిని కనబడని ప్లేసుల్లో పెట్టాడు. వారు అక్కడుండే పని చేయాలి. గుండె మనందరికీ కనబడదు, కానీ సర్వ శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ చేసేది గుండె. ఈ కన్నన్న నిద్రపోద్దేమో, గుండె నిద్రపోతే ఈ పరలోకమే. లోపల చేసే పనులన్నీ కూడా అవి జరుగుతూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాయి, కానీ అవి కనపడవు. మీకు తెలుసా, కొంతమంది కనపడడానికి ప్రయాసపడతారు, కానీ దేవుడు వారిని మరుగు చేస్తే వీరెంత ప్రయాసపడిన బయటికి కనపడరు. ఎందుకోనంటే వారిని దేవుడు ఆ పాత్రగా చేశాడు, ఆ అవయవంగా చేశాడు, లోపల ఉండే అవయవంగా చేశాడు. అది అనుకోకూడదు నేను కనబడాలని, అది అనుకోకూడదు నన్ను గురించి స్టేజ్ మీద చెప్పాలని, అది అనుకోకూడదు నా పేరు కూడా వినపడితే బాగుండని, అది అనుకోకూడదు నన్ను కూడా అందరిలాగా చూపిస్తే బాగుండని, అది అనుకోకూడదు నాకు కూడా ఒక పాటకు సమయం ఇస్తే బాగుండని. రైట్? దేవుడు దాన్ని మరుగైన ప్లేస్లో ఉంచాడు. అది అక్కడ ఉండాలి. ఎందుకనంటే దాని బాధ్యత అది విస్మరిస్తే దాని బాధ్యత మరేది భక్తి చేయలేదు. గుండె బాధ్యత గుండె విస్మరిస్తే ఎన్ని కిడ్నీలు కలిపి కూడా గుండె పని చేయలేదు. ఎన్ని ఊపిరితిత్తులు కలిసి 10 డజన్లు కలిసి గుండె చేసే పని చేయలేదు. ఎస్ ఆర్ నో? దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు? దేవుడు నిన్ను ఏ పాత్రగా చేశాడు? ఇంకో మాట చెప్తా, కొంతమందికి దేవుడు వారికిచ్చిన ప్లేస్ ఇష్టం ఉండదు, దేవుడు వారికిచ్చిన అవయవం ఇష్టం ఉండదు. ఆ దేవుడు నన్ను కాలుగా చేశాడు, నన్నే గనక కన్నుగా చేస్తే మరి ఎంత బాగుంటుంది. ఏంటో ఇటో పక్కన పడేశాడు దేవుడు నన్ను తీసుకెళ్ళి. ఎంతసేపు ఈ పక్కలమ్మటంటువేనమ్మా నా బతుకు. అరే నేను చూసేవాళ్ళకి నేను కనపడను, నన్ను చూసేవాళ్ళకి నేను కనపడను. ఏం కనపడినా సగం సగం కనపడతామే. ఏ నోరుగా చేసుంటే బాకురు మన అరిసి మెజారిటీ అంతా మనదే, ఫ్యామిలీలో మెజారిటీ మనదే, బయటికి వెళ్ళినా మెజారిటీ మనదే. అక్కడక్కడ అంటూ ఉంటారు కదా, ఇవాళ రాజ్యం నోరున్న ఓడిదేనండి. అవునా? నోరు, ఈ నోరుగా నన్ను చేయలేదని చెవు అనుకుంటుంది, కనీసం కన్నుగా అన్నా చేయలేదేంటి అని నేను చెప్పి కాలు అనుకుంటుంది. ఏందో నన్ను ఒక మూల పడేశారు,
దాన్ని కనీసం చేతులు కన్నా చేయలేదని చెప్పి మరొకటి అనుకుంటుంది. ఆగండి, నీవు ఏ అవయవముగా సెట్ అవుతావో నిన్ను చేసిన సృష్టికర్తకు తెలుసు. అందుకే ఆయన నిన్ను అలా చేశాడు. కొంతమంది ఇలా అనుకుంటాం, నేను విన్నా. నా టైం బాగోక ఆ రోజు మా అమ్మా నాన్నలు తొందరపడి ఈ ముదరష్టపోడికి నన్ను కట్టబెట్టారు, కానీ అప్పుడు దానికి ముందు 7 సంబంధాలు వచ్చినాయి సంపూర్ణంగా. 7 సంబంధాలు వస్తే మొదటోడు పెద్దగా బాగోలు, రెండోవాడు కానీ మూడోవాడు బెమ్మానంగా ఉన్నాడు. ఈ ముదరష్ట మా అమ్మ ఇవాళ లేదా చచ్చిపోయింది, అది ఆ రోజు అడ్డిపడింది. కాదు 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 అని ఇదిగో ఈడు కట్టబట్టింది నా పేనాన్ని. చేసుకున్న దగ్గర నుంచి అమ్మో ఏం చెప్పండి, ఏ రోజు విలువ ఉండదమ్మా. తూటుకూరలో పురుగును తీసినట్టుగా తీసి పక్కన పడేస్తాడు. నేనే గనక ఆ మూడోవాడిని చేసుకుంటే ఈరోజు రాణిగా ఉందును. వాటిల్నే పగట్టి కలలు అంటారు. లేదు, దేవుడు నీకు ఏ ఫ్యామిలీని ఇచ్చాడో అది నీకు కరెక్ట్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇచ్చిన భర్త దేవుడు తర్వాత ఇక నిన్ను అంత బాధ్యతగా పట్టించుకుంటూ ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తి నీ భర్తే. నా భర్త నాకు కరెక్టేనంటావా అని చెప్పి పెళ్ళయిన తర్వాత కాదు రావాల్సింది. ఇవాళ చాలా అయ్యే చూస్తున్నాం మనం. పెళ్ళైన తర్వాత రియలైజేషన్ వచ్చేస్తుందంట ఈవిడి గారికి. రియలైజేషన్ అయిన తర్వాత, కొంతమందికి ఏమో పిల్లలు పుట్టిన తర్వాత కూడా వస్తుందంట. అంటే కొన్ని టేస్ట్లు కలవట్లేదు మాకు, ఆయనకి నాకు కలవట్లేదు. ఆయన టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. పువ్వుతో తీసుకెళ్తే మొత్తం టేస్ట్లు లైన్లోకి వస్తాయి. అమ్మా, టేస్ట్లు వేరంట. ఇది ఒక 2-3 సంవత్సరాల సంసారం చేసిన తర్వాత, ఒక పిల్లనో కన్న తర్వాత టెస్ట్లు వేరైపోయినట్టు అమ్మగారికి టెస్ట్లు. ఇన్స్టాగ్రామ్ మీద కూర్చుంటే మరి ఆ టెస్ట్లే వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ముందు, ఈ ఫేస్బుక్ల ముందు ముక్కు మొహం తెలియనోడు టేస్ట్ పట్టింది ఇది సైతాను. కాబట్టి ఈ టేస్ట్ మారిపోయింది. వాడి టేస్ట్ బాగుంటుంది, వాడి టేస్ట్ మామూలుగా ఉండదు. ఇన్స్టాగ్రామ్ ముందు కూర్చోను లేని వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు, పనికిరాని వాళ్ళందరూ వస్తారు. వద్దన్నా సరే వచ్చి మన ఫోన్లో జారుతారు. పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లల్ని కన్నేసిన తర్వాత అసలు ఈ మ్యాచ్ కరెక్టేనంటావా? సోది మొహం దానా. కరెక్ట్ కాబట్టి దేవుడు పెట్టాడు. కరెక్టా కాదా అనేది అవకముందు చూసుకో. అవకముందు దేవుణ్ణి అడుగు. పెళ్ళవలసిన పిల్లలతో కూడా నేను చెప్పేది ఇదే. ఏందో తెలుసా? ప్రభువా, నీ చిత్తానికి వ్యతిరేక్తమైన వ్యక్తి నా జీవితంలోనికి రాకూడదని చెప్పి దేవునితో ప్రార్థన చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించడం కాదు, ముందే ఆలోచించుకోవాలి. ముందే దేవుని దగ్గర ఆ విషయాన్ని తెలియపరచాలి. అప్పుడు దేవుడు సరైన వ్యక్తిని నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది భర్తలు, అసలు నేను ఎంత గ్రీకు వీరుణ్ణి, నాకు మరి ఇలాంటి ఆవిడ దొరికింది ఏంటని చెప్పి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటున్నాడంటే వాడు. అదేమన్నంటే మా భార్యలో అందం తగ్గిపోయింది సార్ అంటున్నాడు మొన్నొకడు. భార్యలో అందం తగ్గిపోక 2-3 కన్నా తర్వాత కూడా అట్టాక్ ఉంటుందమ్మా. ఏం మాటలు, ఏం లోకమయ్యి. దేవుడు నిన్ను ఏ అవయవముగా చేశాడో ఆ అవయవముగా నువ్వు ఉండటానికి ఫిట్ అవుతావు కాబట్టి నిన్ను అవయవంగా చేశాడు. దేవుడు నిన్ను ఏ ఫ్యామిలీలో పెట్టాడో ఆ ఫ్యామిలీలో నిలబడాలి. ఆ పోస్టుని పోషించాల్సింది నీవే. ఏంటో నాకు ఈ కర్మ, ఏంటో నాకు ఈ జాతకం, ఏంటో నాకు ఈ బ్రతుకు అని చెప్పి అప్పుడు వెళ్ళి చూపించుకో మాకు జాతకాలు. చేయాల్సిన ఫ్యామిలీ ఏదో దేవుడు చేశాడు, కట్టాల్సిన కుటుంబం ఏదో కట్టాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇవ్వాల్సిన బిడ్డలను ఏదో ఇచ్చాడు. ఇక ఉండాల్సిన ఆలోచన ఏంటంటే నా పోస్ట్ నేను ఎలా నిర్వర్తించాలి, నా రోల్ నేను ఎలా నిర్వర్తించాలి. ఒక బాధ్యత కలిగిన భర్తగా, బాధ్యత కలిగిన భార్యగా, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా, బాధ్యత కలిగిన బిడ్డలుగా నా కుటుంబాన్ని ఏ విధంగా నేను ముందు కొనసాగించాలి అనేది ఆలోచించాలి తప్ప నా ఇష్టాలు నెరవేరట్లేదు, నేను కోరింది నాకు దొరకట్లేదు, నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళలేదు, సోదాపు. కుటుంబంలో దేవుడు నిన్ను ఏ పోస్ట్లో పెట్టాడో ఆ పోస్ట్లో పక్కాగా నువ్వు సెట్ అవుతావు కాబట్టి పెట్టాడు. ఆమెన్. కాబట్టి బిడ్డలారా, ఈ వ్యక్తి కాదు ఇంకో వ్యక్తి నాకు బాగా మ్యాచ్ అవుద్దామని చెప్పి కలలో కూడా అనుకోవద్దు.
ఒక అడుగు ముందుకేసి మరీ చెప్తున్నా, ఎందుకంటే నేటి దినాలలో ఈ దెయ్యాలు బాగా పరిపాలిస్తున్నాయి. నీ కుటుంబంలో దేవుడు నిన్ను పెట్టాడు కదా, అదే నీకు అద్భుతమైన పోస్ట్. అక్కడ నువ్వు నిలబడు, నీ కరిష్మా ఏంటో అక్కడ చూపించు, నీ పవర్ ఏంటో అక్కడ చూపించు, నీ టాలెంట్ ఏంటో అక్కడ చూపించు, నీకున్న దేవుడిచ్చిన కృప ఏంటో. నీ కుటుంబాన్ని కట్టి, నీ బిడ్డల్ని కట్టి, నీ భర్త కోసం కన్నీరు కార్చి నీ కుటుంబాన్ని కట్టి అక్కడ చూపించు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ అవయవానికి ఏ పని ఇచ్చాడో ఆ అవయవం ఆ పని చేయాలి. అప్పుడే శరీరం బాగుంటుంది, అప్పుడే సంఘం బాగుంటుంది. సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు వేరువేరు పనులను ఇచ్చాడు. ఏ అవయవం పని దానిదే, ఏ అవయవానికి దేవుడిచ్చిన ఘనత దానిదే. నేను పాదాలని కదా, శరీరంలో ఉండే అంత యోగ్యత నాకు లేదని చెప్పి కాళ్ళు అనుకోకూడదు. కాళ్ళ బాధ్యత కాళ్ళదే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనంతటి వెనుక సారాంశం ఏంటి అని అంటే, నీవు సంఘంలో ఒక బాధ్యత కలిగిన దేవుని అవయవానివి. నా దేవుంది అనుకోవద్దు. నీ కుటుంబంలో ఒకవేళ నీది ఒక దయనీయమైన జీవితమే కావచ్చు, కానీ సంఘములో దేవుని దగ్గర నీవు ఒక ప్రత్యేకమైన పాత్రవి. నీ రాబడి నీ వ్యక్తిగతంగా ఒకవేళ తక్కువ కావచ్చు, కానీ సంఘములో నీవు ఒక ప్రత్యేకమైన పాత్రవి. ఆమేన్. నీవు ఏ అవయవానివో దేవుడు నిన్ను అలా నడిపిస్తాడు. ఆ నడిపించడాన్ని బట్టి నీకు అర్థమవుద్ది నువ్వు ఏ అవయవానివో. జెంట్స్కి లేడీస్కి వాయిస్లో తేడా. వారు ఎదుగుతూ ఉంటారు, ఎదుగుతూ ఉండగా తమ్ముడే కావచ్చు, లేకపోతే అన్నా చెల్లెలే కావచ్చు. చిన్నప్పుడు ఇద్దరు వాయిస్లు ఒకలాగానే ఉంటాయి, పెరిగే కొద్దీ చెప్పండి వేరు వేరు వాయిస్లు. అదేవిధంగా దేవుడు నిన్ను ఏ పరికరంగా చేశాడో నీ తలంపు అటుగా పయనిస్తుంది. దేవుడు నిన్ను ఏ పని కొరకు నిర్ణయించాడో నువ్వు అది ఆలోచిస్తావు. నీకు తెలియకుండాను నువ్వు అది ఆలోచిస్తావు. దేవుడు నిన్ను ఏ పాత్రగా నియమించాడో నీకు అది చేయాలనిపిస్తుంది. అందరూ తెగించి కానుకలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఆ రీతిలో డిజైన్ చేసినప్పుడు నువ్వు ఇవ్వకుండా ఉండలేవు. అది నేను చెప్తే కాదు, అది నీ పని. ఆమేన్. కొంతమంది పరిచర్య చేయడానికి దేవుడు నియమించినప్పుడు వారు ఆ పని చేయకుండా ఉండలేరు. కొంతమందిని దేవుడు లోపల వ్యక్తులు అని చెప్పాను కదా, గుండె కాలే, వారెవరో తెలుసా? తమ గదిలోనికి వెళ్ళి మోకరించి కన్నీరు కారుస్తూ సంఘాన్ని ఎత్తిపడతారు దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ప్రతి అవయవానికి ఈ గుండె ఏ విధంగా బ్లడ్ సరఫరా చేస్తూ ఉంటుందో గదిలోనికి వెళ్ళి కన్నీళ్లతో చెప్తారు, దేవా పలానా వ్యక్తి చూడు, పలానా వ్యక్తిని చూడు, పలానా వ్యక్తిని చూడు, ఈ పనుంది చూడు, అక్కడికి పద, ఇదిరా, ఇది చేయి, సహాయం చేయని చెప్పి గుండె ఏ విధంగా లోపల ఉండి అన్ని కణాలను బ్రతికిస్తూ ఉంటుందో, పోషిస్తూ ఉంటుందో, బలపరుస్తూ ఉంటుందో, ప్రార్థనా గదిలోనికి వెళ్ళి వారు ఆ పని చేస్తారు. అంటే ప్రార్థన కొందరే చేస్తారా? కాదు కాదు, అందరూ చేస్తారు. కానీ గుండె చేసే పని అందరూ చేయలేరు. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ గుండె ప్లేస్లో ఉండి చేసే ప్రార్థనా పరులు చేసే ప్రార్థన అందరూ చేయలేరు. ఎందుకు అనంటే దేవుడు వారికి ఆ భారాన్ని ఇస్తాడు, దేవుడు వారికి ఆ గుండెని ఇస్తాడు, దేవుడు వారికి ఆ కన్నీళ్ళని ఇస్తాడు, దేవుడు వారికి. కొంతమంది ప్రార్థనలు చూడండి, వారిని దాటిపోవు. ఏం చెప్తున్నాను? దేవుని దగ్గర వారిని దాటిపోవు. కొంతమంది ప్రార్థనలు చూడండి, వారి కుటుంబాన్ని దాటి పోవు. కానీ కొంతమంది ప్రార్థనలు వారు వారి కుటుంబాన్ని పక్కన పెట్టి అవతల కోసం ఏడుస్తూ ఉంటారు. అదేంటి? లోపల వ్యక్తి. ఆమేన్. అది దేవుడు ఆ అవయవంగా ఆ వ్యక్తిని చేశాడు కాబట్టి ఆ పని చేయకుండా ఆ వ్యక్తి ఉండలేడు. అర్థమవుతుందా? భారం అవుతుందా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ గుండె చేసే పని గుండె చేస్తుంది కాబట్టి ప్రతి కణానికి సరఫరా వెళ్తుంది. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులు కూడా కొంతమంది. నేను అదే చెప్తున్నా, క్రీస్తు ప్రతి అవయవం మన సంఘంలో ఉండాలి. అలాగే ఏ అవయవానికి దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని అవి ఏ విధంగా చేస్తున్నాయో
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కూడా ఒక పని అప్పగించాడు. ఆ పనిలో నువ్వే నిలబడగలవు. నీ పనిలో నేను ఎప్పటికీ నిలబడలేను, నా పనిలో నువ్వు ఎప్పటికీ నిలబడలేవు. కానీ నీ పని నా పని దేవునికి ప్రత్యేకమైనది. నీ పనికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, నా పనికి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక నిజం చెప్పనా, నాకంటే ఒకవేళ ఎక్కువ ప్రతిఫలం దేవుని దగ్గర నీవు పొందే వెసులుబాటు కూడా ఉంది దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రండి, మొదట చదువుకున్న ఎఫెసీల పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. చాలండి, దేవునికి స్తోత్రం. మనం శరీరమై ఉన్నాం. ఈ శరీరం అంతటికీ కూడా అంట మన ప్రభు అయిన యేసు, చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి, శిరస్సు. అది తల, హెడ్ ఎవరండి? ఆయన. మనందరం ఎవరు అండి? శరీరములో ఒక్కొక్క అవయవానివి. ఆమేన్. మరి సంఘము, శరీరమై ఉన్నటువంటి సంఘం అంతటికి హెడ్ ఎవరు? అది. ఇప్పుడు ఆలోచన కాళ్ళల్లో నుంచి వస్తుందా, చేతుల్లో నుండి వస్తుందా, చెవుల్లో నుండి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అమ్మా ఎక్కడి నుంచి వస్తుందిరా అమ్మా? బ్రెయిన్ ఎక్కడుంది? కాళ్ళల్లోనా, మోకాల్లోనా? కొంతమంది అంటారుగా నీ మెదడు. నిజంగా అన్నట్టు అనుకునేరు. ఇక్కడే ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఆమేన్. ఆలోచన రావాల్సింది ఎక్కడి నుంచో తెలుసా? శిరస్సు నుండి. అది మ్యాటర్. అంటే మనము ఎంత శరీరములో అవయవములైనను ఒక ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉండవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఆయన మాట్లాడితే మనందరం కూడా కలిసి ఆ పని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మన శరీరములో ఉన్న అవయవాలన్నిటికీ కూడా పని చెప్పేది ఆయనే. ఆలోచన శిరస్సులో నుంచి రావాల్సిందే, నిర్ణయం శిరస్సులో నుంచి రావాల్సిందే, నడిపింపు శిరస్సులో నుంచి రావాల్సిందే. ఎక్కడ? ఈలోపు చెయ్యి కదురుపాటు ఎక్కువ. అయ్యగారో ఇటొద్దు, ఇటాగే చేద్దాం అంటాడు. ఇదొద్దు, ఇట్ట చేద్దాం అంట. అది కాదయ్యా, ఇట్లా దేవుడు ఎందుకో నడిపింపేలా. మీకు తెలియదు అయ్యగారు, నేను చెప్తున్నానుగా, ఈసారికి నా మాట వినండి, ఈసారికి నా మాట వినండి. ఒరే నువ్వు చెయ్యురా, ఒరే నువ్వు కాలురా, రే నువ్వు కాలులో చిటికిన వేలురా. కానీ ఈడేమంటాడు? ఇట్ట కాదు, ఇట్టాగే చేద్దాం. అరే చెయ్యి ఆలోచన చెప్తే ఎట్లాగా, కాలు ఆలోచన చెప్తే ఎట్లాగా? అవునా కదా? ఆలోచన ఏం చెప్పాలి? శిరస్సు చెప్పాలి, బ్రెయిన్ చెప్పాలి. ఇప్పుడు మరి ఆ ఆధిక్యత ఎవరు తీసుకున్నారు? మన ప్రభు అయినా యేసయ్య తీసుకున్నాడు. కాబట్టి ఆలోచన ఆయన్ని చెప్పనివ్వండి. కుటుంబాలు కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి. ఆలోచన ఆయన చెప్పేదాకా ఆగట్లా. ఆలోచన ఎవరికి చెప్తాడు? ఆయన దైవజనుడికి చెప్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా దైవజనుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు దానికి మళ్ళీ అడ్డుపడిపోకూడదు. అట్ట కదా, ఎట్ట చేద్దాం అనకూడదు. నువ్వు వెళ్ళి దానిని విప్పుకు రండి అని అంటే విప్పుకు రావాలంతే. ఆయన అట్ట చెప్తాడు. కానీ మామూలుగా ఏంటంటే మనలో మన మాట, యేసుప్రభు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఒక అడ్రస్లో ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, మమ్మల్ని విప్పుకు రమ్మన్నాడు, సరేనా మేము తీసుకెళ్తాం, సరేనా అని చెప్పి అడిగి తెచ్చారా, అడగకుండా తెచ్చారా? ఆయన ఎలా చెప్పాడో అలాగే తెచ్చారు. ఆయన ఇచ్చిరమ్మంటాడు. అట్టాగే ఎందుకు వచ్చింది? ఈడితో చెంపదెబ్బలు తినాల్సింది నేను అని చెప్పి, ఇదిగో ఇది మరి నిజానికి నీళ్ళే, నీ క్లియరిటీ ఇచ్చేస్తాను, నిజానికి నీళ్ళే, కానీ ఆయన ద్రాక్షారసం అని చెప్పమన్నాడు. ఏమో ఒకవేళ మారితే మారచ్చు, ఒకవేళ చూద్దాం. నేను టేస్ట్ చూసాను, నాకు నీళ్ళు లాగానే ఉన్నాయి, నువ్వు ఒకసారి తాగు ముందుగానే చెప్పేసాను అనుకో, ఎందుకన్నా మంచిది అని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? మరంతే. ఎందుకంటే ఆయన శిరస్సు, ఆయన చెప్పింది మనం చెయ్యం. మందం కూడా పెడతాం తీసుకెళ్ళి,
అదో గందరగోళం అవుద్ది. అటు పాయింట్ ఎక్కడ వస్తుందో ఇబ్బంది అంటే అక్కడే. ఒకటి చెప్పింది ఎప్పుడైతే చెయ్యరో అదే పెద్ద పాయింట్ అవుద్ది ఆఖరికి వచ్చేసరికి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, శిరస్సు పోస్ట్ మనకు ఎవ్వరికి ఇవ్వలేదు, ఆయన ఆయనకే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. అది ఆలోచన ఆయన దగ్గర నుంచే రానివ్వండి. మనం చేతులు కాలేయాలం అవయవాలం కాబట్టి మనకు అందదు. వచ్చే సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, కొన్ని పరిణామాలు కానివ్వండి, అమ్మో ఇది ఎట్లా జరుగుతుంది, మనకు అందదు. మన చెయ్యి, మన ఆలోచన లేదు. ఆలోచన ఆయన దగ్గర ఉంది. ఆయన్ని చెప్పనివ్వండి, ఆయన దగ్గర నుంచి రానివ్వండి. మోకరించి ఆయన దగ్గర నుంచి ఆలోచన తీసుకోండి. ఆయన ఇస్తాడు ఆలోచన. ఏ అవయవం ఏ పని చేయాలో ఆయన ఇస్తాడు ఆలోచన. సెట్ అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని వాళ్ళు ప్రశంసించక్కర్లా, వీళ్ళు ప్రశంసించక్కర్లా. నిన్ను దేవుడు ఏ అవయవంగా చేశాడో ఆ అవయవమైన పోస్ట్లో నువ్వు నిలబడితేనే క్రీస్తు సంఘము సంపూర్ణతలోనికి వెళ్తుంది. నీ పని ఇక్కడ ఉంది, అందుకు రావాలి సంఘానికి. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఈ సంఘంలో నాటాడు, అందుకు రావాలి. అందుకు పనులు ఏమైనా ఉన్నా, బాధ్యతలు ఏమైనా ఉన్నా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నా సరే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, ఎక్కడ నీ బాధ్యత ఉంది, ఆ అవయవం నీవు ఏ అవయవమై ఉన్నావో ఆ అవయవముగా నీవు ఇక్కడ నిలబడితేనే సంఘ అవసరత తీర్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి నిన్ను చేసింది వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, నిన్ను అనేవాళ్ళు కాదు, అననోళ్ళు కాదు, నిన్ను పొగిడేవాళ్ళు కాదు, చెప్పండి, నిన్ను తిట్టేవాళ్ళు కాదు, నిన్ను అవయవంగా చేసింది దేవుడు. ఆయన కోసం నిలబడు, ఆయన కోసం నడు, ఆయన కోసం చేతుల ద్వారా పనిచేయి, ఆయన కోసం విను, ఆయన కోసం చూడు, ఆయన కోసం పద, ఆయన కోసం ప్రోత్సహించు. హల్లెలూయా. ఆయన కోసం, ఆయన నిన్ను నిలబెట్టిన ప్లేస్లో నిలబడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. తల్లో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.